నాన్ ఆసిరియార్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇంగ్లీష్ లో ఈజీగా మనకి ఇంగ్లీష్ వర్డ్స్ అందరికీ అర్థం అవుతాయి కాబట్టి నాన్ టీచర్ అని చెప్పొచ్చు, లేదంటే ఆసిరియార్ అంటారు, టీచర్ అంటారు, వాద్యార్ అని కూడా అంటారు. సో నేను ఎక్కడుంటున్నాను అన్నదానికి నేను గుంటూరులో ఉన్నాను అని చెప్పేటప్పుడు నాన్ గుంటూరిల్ ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, లేదంటే గుంటూరిల్ ఇరికేన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నేను ఎలా ఉన్నాను అంటే నేను బాగున్నాను అని చెప్పడానికి బాగు అనే వర్డ్ కి తమిళ్లో నల్లా అని యూజ్ చేస్తారు, లేదంటే నలమాగా అని యూజ్ చేస్తారు. ఇంకొక వర్డ్ ఉందండి, నండ్రాగా అని యూజ్ చేస్తారు, అంటే మంచిగా ఉన్నాను అని చెప్పడం, బాగున్నాను అని చెప్పడానికి ఈ 3 వర్డ్స్ లో ఈ ఏ వర్డ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసి మనం నేను బాగున్నాను అని చెప్పడానికి నాన్ నల్లా ఇరికేన్ అని చెప్పొచ్చు, లేదంటే నాన్ నలమాగా ఇరికేన్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చి నేను ప్లస్ నేను అనే సర్వనామం గురించి ప్లస్ వచ్చి ఉన్నాను అనే హెల్పింగ్ వర్బ్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాము. తర్వాత చూసుకున్నట్టయితే నువ్వు, మనం తెలుగులో మనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని, మనకంటే మనతో పాటు సమానమైన వయసు ఉన్న వాళ్ళని, ఒక చిన్న వాళ్ళని మనం ఏమని సంబోధిస్తాం? నువ్వు అని సంబోధిస్తాం. తమిళ్లో కూడా నువ్వు అంటే రెస్పెక్ట్ లేకుండా నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు నువ్వు అని మాట్లాడతాం. మనం తెలియని వాళ్ళని అవన్నీ మనం నువ్వు అని సంబోధించాం. ఓన్లీ బాగా దగ్గర స్నేహితుల్ని తెలిసిన వాళ్ళు మాత్రమే నువ్వు అని సంబోధిస్తాం. సో నువ్వు అన్నది వచ్చేటప్పుడు తమిళ్లో నీ అనే పదం వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెల్పింగ్ వర్బ్, ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ చూసుకున్నట్టయితే నేను అని వచ్చినప్పుడు ఉన్నాను అని వచ్చింది, నువ్వు అని వచ్చినప్పుడు మనకి తెలుగులో ఉన్నావు అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో ఉన్నావు అనే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ ని మనం ఎట్లా యూజ్ చేస్తాం? ఇరికి రాయ్ అని యూజ్ చేస్తాం. ఇరికి రాయ్ అంటే ఉన్నావు. సో సేమ్ మనం నేనుకి ఎట్లా చెప్పుకున్నామో నువ్వు కూడా సేమ్ ఇవే సింపుల్ సెంటెన్సెస్ ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు. మన పేరు లైక్ ఎదుటి వ్యక్తి పేరు చెప్పొచ్చు, నీ రమేష్, ఓకే, నీ టీచర్, నీ గుంటూరు ఇరికి రాయ్ అంటే గుంటూరులో ఉన్నావు అని. ఇక్కడ కొత్త వాళ్ళ కోసం అండి, గుంటూరు అన్నది మనం గుంటూరులో అంటాం కదా, ఇక్కడ ఏంటంటే గుంటూరు ప్లస్ ఇల్లు యాడ్ అవుతుంది, అప్పుడు గుంటూరిల్. తెలుగులో హల్లుకు పక్కన హల్ ప్లస్ ఈ యాడ్ అయితే మనకు అది రీ వస్తుంది కదండి. అట్లాగే ఇక్కడ గుంటూరిల్ ఇరికి రాయ్ అని వస్తుంది. అట్లాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నువ్వు బాగున్నావు అని చెప్పడానికి నీ నల్లా ఇరికిరాయ్ అని చెప్పొచ్చు, లేకపోతే నీ నలమాగా ఇరికిరాయ్ అని చెప్పొచ్చు, లేకపోతే నీ నండ్రాగా ఇరికిరాయ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ మూడిట్లో ఏదైనా మీరు చెప్పొచ్చు. ఓకే, మనము నేను గురించి నేర్చుకున్నాము, నువ్వు గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మీరు, ఎదుటి వ్యక్తిని గౌరవంగా పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఆపోజిట్ పర్సన్ కి మనం గౌరవించి మాట్లాడేటప్పుడు కానీ మనం తెలుగులో యూజ్ చేసేవాడు మీరు. దీన్ని తమిళ్లో నీంగల్ అని యూజ్ చేస్తారు, లేదంటే వేరే విధంగా కూడా, అంటే వాడుక భాషలో ఎలా పలుకుతారన్నది కూడా నేను ఈ లెసన్స్ లో కవర్ చేస్తున్నాను. వాడుక భాషలో నీంగ అని యూజ్ చేస్తారు. సో మీరు అన్నప్పుడు ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ మనకి ఏమొస్తుంది? తెలుగులో ఉన్నారు అని వస్తుంది. ఓకే, సో తమిళ్లో చూసుకున్నట్టయితే ఇరికిరుగల్. ఓకే, ఇరికిరుగల్ అనే ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ వస్తుందండి. సో ఇది కూడా మీరు యూజ్ చేసి మీరు పేరు చెప్పొచ్చు, అంటే ఎదుటి వ్యక్తి గురించి మీరు రమేష్ లేకపోతే మీరు సురేష్ అని చెప్పొచ్చు. ప్లస్ వచ్చి మీరు రమేష్ అన్నప్పుడు మనం తమిళ్లో ఏమని చెప్తాము? నీంగల్ అని చెప్పొచ్చు, లేదంటే నీంగ రమేష్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వృత్తి, వాళ్ళ వృత్తి గురించి చెప్పేటప్పుడు మనం ఏమని చెప్తాము? మీరు టీచర్ అని చెప్తాం కదా. సో మనం ఇప్పుడు ఏమని చెప్తున్నాం అంటే నీంగల్ టీచర్ అని చెప్పొచ్చు. ఓకే, మీరు గుంటూరులో ఉన్నారు అని చెప్పడానికి నీంగల్ గుంటూరిల్ ఇరికిరుగల్. సో ఇరికిరుగల్ అనేది మీకు ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇరికింగల్ అని కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, మీరు బాగున్నారు అని చెప్పడానికి నీంగల్ నలమాగా ఇరికిరుగల్ అని చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా మనం నేను గురించి చెప్పుకున్నాము, నువ్వు గురించి చెప్పుకున్నాము, మీరు గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ అతడు. అతడు అని తెలుగులో చెప్పండి, అది ఓపెన్ లోనే ఉంచారు. 1 మినిట్ చూస్తాను.
ఓపెన్ ఉంది 17 టోటల్ 20 మెంబర్స్ యాడ్ అయి ఉన్నారు సార్. ఓపెన్ లోనే ఉంది కాల్. ఓకే ఓకే అతడు అని మనం తెలుగులో చెప్పినప్పుడు దాన్ని తమిళ్లో మనం యూజ్ చేసే వర్డ్ వచ్చి అవన్. అవన్ అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందంటే అతను ఉన్నాడు అని చెప్తాం కదా, అతడు ఉన్నాడు అని చెప్తాం కదా తెలుగులో మనం. దాన్ని తమిళ్లో ఉన్నాడు అనే హెల్పింగ్ వర్బ్ ని ఇరిక్కిరాన్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. సో సేమ్ ఈ రెండు పదాలు యూజ్ చేసి కూడా మనం సింపుల్ సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. లైక్ పేరు అవన్ శివ, అతడు శివ. అవన్ టీచర్, అతని వృత్తి ఏంటనో చెప్పొచ్చు. ప్లస్ అవన్ గుంటూరిల్ ఇరిక్కిరాన్ అంటే అతను గుంటూరులో ఉన్నాడు అని చెప్పొచ్చు. అట్లాగే అవన్ బాగున్నాడు, అతను బాగున్నాడు అని చెప్పడానికి అవన్ నలమాగా ఇరిక్కిరాన్ అని చెప్పొచ్చు, లేదంటే నల్లా ఇరిక్కిరాన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అతడి గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు అవల్ ఆమె గురించి వచ్చినప్పుడు ఆమె అన్నది తమిళ్లో వచ్చి మనం అవల్ అనే వర్డ్ యూజ్ చేస్తామండి. సో ఉన్నది ఆమె అని వచ్చినప్పుడు మనం తెలుగులో ఏం చెప్తాం? హెల్పింగ్ వర్బ్ ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తాం. ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ అని తమిళ్లో వచ్చి ఇరిక్కిరాల్ అని యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఈ సెంటెన్స్ ఈ రెండు పదాలు ఉపయోగించి మన సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ లేడీ గురించి చెప్తున్నాం కాబట్టి అవల్ గీత, ఓకే, అవల్ టీచర్, ఓకే, అవల్ గుంటూరిల్ ఇరిక్కిరాల్, ఓకే, గుంటూరులో ఉన్నది, ఆమె గుంటూరులో ఉన్నది అని చెప్పడానికి అవల్ గుంటూరిల్ ఇరిక్కిరాల్ అని చెప్పొచ్చు. అట్లాగే ఆమె బాగున్నది అని చెప్పడానికి అవల్ నలమాగా ఇరిక్కిరాల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రణవం చూసుకున్నట్టయితే మేము మనం. అంటే మేము అంటే నాంగల్ అంటాము, మనం అంటే నామ్ అంటాము. ఈ రెండింటికి కూడా హెల్పింగ్ వర్బ్ ఒకటే వస్తుంది. ఏంటది? ఉన్నాము అంటే ఇరిక్కిరోమ్, ఉన్నాము అంటే ఇరిక్కిరోమ్. మేము మనం అని ఎప్పుడు వస్తుందండి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సముదాయాన్ని సూచించేటప్పుడు మేము వస్తుంది. అంటే మనం మనతో కలుపుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేము అంటాం. అట్లా మనం కూడా అప్పుడే వస్తుంది. సో ఇలా ఈ రెండు పదాలు వచ్చినప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి టీచర్స్ అనుకోండి, అందులో ఒక టీచర్ ఏం చెప్తున్నారు? నాంగల్ టీచర్స్ అంటే మేము టీచర్స్ అని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మేము గుంటూరులో ఉన్నాం అని చెప్పడానికి నాంగల్ గుంటూరిల్ ఇరిక్కిరోమ్ అని చెప్తున్నారు. అట్లాగే నాంగల్ నలమాగా ఇరిక్కిరోమ్ అని చెప్పొచ్చు, అంటే మేము బాగున్నాము అని చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ చూసుకున్నట్టయితే తెలుగులో మనం అది అంటాం కదండి, తమిళ్లో వచ్చి అదు. ఓకే, దీనికి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మీరు ఒకటి గమనించినట్టయితే అవల్ అంటే ఆమెకి కూడా మనకి తెలుగులో ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, అదికి కూడా తెలుగులో ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. బట్ తమిళ్కి వచ్చేటప్పటికి అవల్కి అంటే ఆమెకి హెల్పింగ్ వర్బ్ ఇరిక్కిరాల్ అని వస్తుంది. సో దీనికి అదుకి హెల్పింగ్ వర్బ్ ఇరిక్కిరదు అని వస్తుంది. దీన్ని జనరల్ గా మనం ఏం రిప్రజెంట్ చేస్తాం? ఏదైనా ఒక వస్తువు గురించి లేదంటే ఒక యానిమల్ గురించి చెప్పేటప్పుడు సో మనం ఇది ఉపయోగించవచ్చు. అది గుంటూరు అంటే గుంటూరు ఉన్నది అని చెప్పచ్చు. అది బాగున్నది చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోనౌన్ చూసుకుంటే వారు అంటే అవర్ గల్ అంటారు, లేదంటే అవర్. అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మర్యాద పూర్వకంగా వారి గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే వాళ్ళు మన ప్రజెన్స్ లో లేరు, వేరే ఎక్కడో ఉన్నారు, బట్ మనం వారి గురించి మర్యాదగా మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం మాట్లాడతాం మనం? ఒక సింగులర్ పర్సన్ కి యూజ్ చేసినప్పుడు అయితే అవర్ అని యూజ్ చేయండి. ఎక్కువ మంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మీరు యూజ్ చేస్తున్నట్టయితే అవరగల్ అని మీరు యూజ్ చేయొచ్చు. వారు అని వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందంటే ఉన్నారు అని వస్తుంది.
ఉన్నారు అంటే ఇరికిరార్గల్, ఇరికిరార్గల్ అని వస్తుందండి ఉన్నారు అంటే. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇప్పుడు వారు టీచర్స్ అని చెప్తాం కదా, అవర్గల్ టీచర్గల్ అంటే ఇక్కడ మల్టిపుల్ ఎక్కువ మంది గురించి చెప్తున్నాం కాబట్టి టీచర్గల్ అని చెప్పి మనం వాడుతున్నాం. అట్లాగే వారు గుంటూరులో ఉన్నారు అని చెప్పడానికి అవర్గల్ గుంటూరిల్ ఇరికిరార్గల్, గుంటూరిల్ ఇరికిరార్గల్ అని యూజ్ చేస్తాం. అట్లాగే అవర్గల్ నలమాగ ఇరికిరార్గల్. ఓకే, అవర్గల్ నలమాగ ఇరికిరార్గల్ అంటే వారు బాగున్నారు అని చెప్పి మనం యూజ్ చేస్తామండి. ఇది నిన్న లెసన్ లో మనం ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాము. ఓకే, ఈ రోజు యాక్చువల్గా నిన్నటి వరకు మనం ఏం చేసామంటే జస్ట్ సింపుల్ ఒక సర్వనామం ప్లస్ వచ్చి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి సింపుల్ సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలి అన్నది నిన్నటి వరకు తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే అవే సర్వనామాలు ప్లస్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి అట్లాగే కొంచెం వెర్బ్స్ కూడా లెర్న్ చేసి ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్ ఫర్దర్ గా సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలి, కొత్త పదాలకి కొత్త వాక్యాలకి సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొదటి సర్వనామం మనం ఏమి నేర్చుకున్నామండి, నేను అనే సర్వనామం నేర్చుకున్నాము. నేను అనే సర్వనామం నేర్చుకున్నాము ప్లస్ వచ్చి ఉన్నాను అనే హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నాము. సో నేను ఉన్నాను ఈ రెండింటిని ఉపయోగించి ప్లస్ కొన్ని వర్బ్స్ నేర్చుకుని ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ కైనా సరే మనకి ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ ఎంత ఇంపార్టెంటో వొకాబులరీ అంటే వర్బ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పర్టికులర్ పదానికి మనం అర్థం తెలియకుండా లాంగ్వేజ్ లో ముందుకెళ్ళాం. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కొన్ని బేసిక్ మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేసే కొన్ని పదాలని తెలుగులో ఏమంటాము, తెలుగు పదాలని తమిళ్లో మనం ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాము అన్న దాని గురించి నేర్చుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు అనే పదం ఉంది, మనం తెలుగులో ఇల్లు అంటాము, దాన్ని ఇంగ్లీష్ లో హౌస్ అంటాం. సో తమిళ్లో చూసుకుంటే వీడు అంటారు, వీటు అంటారు, రెండు అంటారు. రెండిట్లో ఏది వాడినా కూడా మీకు ఆ మీనింగ్ అన్నది క్యారీ అవుతుంది. సో ఈ సెకండ్ పదం చూడండి, లోపల. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము ఇనీషియల్ గానే. లోపల అంటే ఇల్ అనే పదం వాడతాము. సో నెక్స్ట్ ఆఫీస్ అంటే అలుగులగం. సో ఇది మీకు ప్రొనౌన్సియేషన్ కి ఇబ్బందిగా ఉన్నట్టయితే ఇప్పుడు మనం తెలుగులో కూడా కార్యాలయం అని చెప్పి యూజ్ చేయం, ఓన్లీ ఆఫీస్ అని యూజ్ చేస్తాం. సో మీకు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మీరు ఆఫీస్ అని, మీకు ఎక్కడెక్కడైతే మీరు ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు లాంగ్వేజ్ లో ఎక్కడైతే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో సేమ్ అట్లాగే తమిళ్లో కూడా సేమ్ ఇంగ్లీష్ వర్డ్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సంతోషంగా అంటే హ్యాపీలీ అన్నది తమిళ్లో సంతోషమాగా. మీరు ఒక్క విషయం గమనించినట్టయితే కొన్ని వర్డ్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి తెలుగు తమిళ్. ఇప్పుడు మీరు సంతోషంగా అనే వర్డ్ చూసారా, ఎప్పుడైతే మనకి గా యాడ్ అవుతుందో సేమ్ ఇక్కడ రెండోగా యాడ్ చేస్తున్నాము. తమిళ్లో వచ్చి ఆ పదానికి చివర మాఘా అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో గా అన్నది మనకి యాడ్ అవుతుంది తమిళ్లో కూడా. ఇక్కడ సంతోషంగా అని చెప్పాము, అక్కడ వచ్చి సంతోషమాగా అని చెప్తున్నాం. ఓకే, తరగతి అంటే మనం క్లాస్ అన్నప్పుడు తమిళ్లో చూసుకున్నట్టయితే వగప్పు అంటారండి, వగుప్పు అని చెప్తారు. ఓకే, దీన్ని మీరు క్లాస్ అని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ఇనీషియల్ గా మీకు అది ఈ వర్డ్స్ అన్ని కొంచెం టఫ్ గా ఉంటాయి కాబట్టి, బట్ ఇది మన డైలీ యూసేజ్ లో రెగ్యులర్ యూజ్ చేసే వర్డ్స్ కాబట్టి ఫస్ట్ మీకు ఈ వర్డ్స్ నేర్పిస్తున్నాము. సిద్ధంగా అంటే తయారాగా, మీకు చెప్పాను కదా ఘ అని ఎప్పుడైతే వస్తుందో ఆ చివరన మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సంతోషమాగలో మాఘ ఎలా వచ్చిందో ఘతో ఎలా ఎండ్ అయిందో, ఈ సిద్ధంగా అన్న దాంట్లో కూడా తయారాగా అనే ఘతో ఎండ్ అవుతుంది. సిద్ధంగా అంటే తమిళ్లో తయారాగా. ఓకే, ఒకసారి ఈ ప్రొనౌన్సియేషన్ చూద్దామండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చెప్పండి, మీరు చూసే ఫస్ట్ టైం. ఓకే, ఇల్లు వీడు, ఇల్లు ఆఫీసు అలువలగం,
ఓకే సంతోషంగా సంతోషమాగా, ఓకే తరగతి వగపు, ఓకే సిద్ధంగా తయారాగా. సిద్ధంగా తయారగా. ఓకే ఓకే సూపర్ సార్. ఇంకెవరైనా ట్రై చేస్తారండి? అంటే ప్రొనౌన్సియేషన్ కొంచెం అలవాటు అవ్వడం కోసం చెప్పిస్తున్నాను. ఎస్ సార్. చెప్పండి సార్. ఇల్లు వీడు, లో ఓకే ఇల్, ఓకే ఆఫీసు అలువలగం, ఓకే సంతోషంగా సంతోషమాగా, తరగతి ఓకే వగుప్పు, సిద్ధంగా తయారాగా. ఓకే సూపర్ సూపర్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ట్రై చేస్తారండి? సెంటెన్స్ వెళ్దాము. సార్ వీడు ఇల్లు, ఓకే ఓకే ఇల్లు లో లోపల, ఓకే అలువలగం ఆఫీస్, ఓకే సంతోషమాగా సంతోషంగా, ఓకే పగప్పు తరగతి, తయారగా తయారాగా, సిద్ధంగా. సిద్ధంగా. ఓకే సూపర్ సార్. సార్ నేను సార్ రాంబాబు. రాంబాబు గారు చెప్పండి. సార్ వీడు ఇల్లు, ఇల్లు ఓకే లో లోపల, అలువలగం. చెప్పండి. చిన్నగా ఉన్నాయా? ఓకే ఓకే ఓకేనండి. సార్ ఓకే చెప్పండి రాంబాబు గారు. ఇల్లు సార్ ఓకే ఇల్లు వీడు, ఓకే ఇల్లు లో లోపల, ఓకే ఆఫీసు అలువలగం, ఓకే సంతోషంగా సంతోషమాగా, ఓకే తరగతి వగప్పు, ఓకే సిద్ధంగా తయారాగా. తయారాగా. ఓకే సూపర్ అండి. నెక్స్ట్ చెప్పండి సార్. సార్ చెప్పండి. వీడు ఇల్లు, ఇల్లు లో ఓకే లోపల, ఓకే అలువలగం ఆఫీస్, ఓకే సంతోషమాగా సంతోషంగా, ఒగొప్పు తరగతి, ఓకే తయారాగా సిద్ధంగా. ఓకే ఓకే సూపర్ అండి. ఓకే ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారండి? సార్ ప్రొనౌన్సియేషన్ ట్రై చేస్తారంటే ట్రై చేయండి. చెప్పండి సార్. ఇల్లు వీడు, ఓకే లో ఓకే లోపల, ఇల్లు ఓకే ఆఫీస్ అలువలగం, ఓకే సంతోషంగా సంతోషమాగా, తరగతి వగపు, ఓకే సిద్ధంగా తయారాగా. ఓకే సార్ సూపర్. ఓకే ఓకే ఓకేనండి. ఓకే అందరికీ క్లియర్ అనుకుంటున్నాను ఇంతవరకు. ఓకే నెక్స్ట్ మనం సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి అన్న దాంట్లోకి వెళ్ళిపోదాం. హలో చెప్పండి మేడం. సారీ సార్, ఇందాక నుంచి మాట్లాడుతాను కానీ వినిపించలేదు. నో ప్రాబ్లం చెప్పండి. చెప్తారా? వీడు ఓకే అదే వీడు ఇల్లు, ఇల్ లో లోపల, ఓకే అలువలగం ఆఫీస్, ఓకే సంతోషమాగా సంతోషంగా, ఓకే వగుపు తరగతి, తయారాగా సిద్ధంగా. ఓకే ఓకేనండి సూపర్ బాగా చెప్తారు. ఓకే ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారండి? ట్రై చేస్తారా? అంటే మీకు ఎంత ప్రొనౌన్సియేషన్ బాగా వస్తే మీకు లాంగ్వేజ్ అంత ఈజీ అయిపోతుంది. దాని గురించి మీకు ఎక్కువ సార్లు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేపిస్తున్నాము. ఓకే ఫైన్ అండి. చూద్దాం ఇప్పుడు మనము ఈ సర్వనామం ఓకే నేను అనే సర్వనామం, ఉన్నాను అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి మనం ఆల్రెడీ కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం. వాటిని ఎట్లా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మనం చూద్దాం. దీంట్లో ఏంటంటే మీకు క్లియర్ గా తెలియడానికి తెలుగులో దాన్ని ఏమంటాము, అట్లాగే తమిళ లిపిలో కూడా అది మెన్షన్ చేస్తున్నాం అండి. అట్లా తెలుగులో ప్రొనౌన్సియేషన్ ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాము, ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటది అని చెప్పి క్లియర్ గా రాసున్నాము, ఇచ్చున్నాం. ఓకే ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. నేను ఇంట్లో ఉన్నాను అని మనం చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? నేను అంటే నాన్, ఇంట్లో అంటే వీటిల్. మనం నిన్న చెప్పుకున్న ఇల్ సూత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంట్లో అన్నప్పుడు లో లోపల రెండిట్లో ఏది యాడ్ అయినా సరే ఆ వర్బ్ కి వచ్చి ఇల్ యాడ్ అవుతుంది.
వీట్ ప్లస్ ఇల్, వీటిల్. ఓకేనా? నాన్ వీటిల్ ఇరికిరేన్. ఇరికిరేన్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇరికేన్ అని కూడా చెప్పొచ్చు. ఇరికిరేన్ అన్నది మన జనరల్ గ్రామటికల్ యూసేజ్ లో వాడే పదం. ఇరికేన్ అన్నది మన జనరల్ లాంగ్వేజ్. మనం బయట చూసుకున్నట్టయితే మనం ఏదైనా ఒక తమిళ్ స్పీకింగ్ లొకేషన్ కి వెళ్తే అక్కడ మీకు ఇరిక్రేన్ యూజ్ చేయరు, ఇరికేన్ అని యూజ్ చేస్తారు. సో నేను ఇంట్లో ఉన్నాను అంటే నాన్ వీటిల్ ఇరికిరేన్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పదం నేను సంతోషంగా ఉన్నాను అంటే నేను అంటే నాన్ వస్తుంది. సంతోషంగా అంటే ఏంటన్నది మనం చెప్పుకున్నాం, సంతోషమాగా అని చెప్పి. ఉన్నాను అంటే ఇరిక్కిరేన్. నాన్ సంతోషమాగా ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, లేదంటే నాన్ సంతోషమాగా ఇరిక్కేన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ నేను బడిలో ఉన్నాను అంటే బడి అంటే పల్లి అంటారండి. బడి అన్నది పల్లి, పల్లి ప్లస్ ఇల్, పల్లి ఇల్ ఇరిక్కిరేన్. లేదంటే నాన్ స్కూల్ ఇల్ ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు ఈజీగా. ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? ఓకే 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 అండి, అందరికీ క్లియర్ గా ఉందండి? ఈ స్క్రీన్ క్లియర్ గా విజిబుల్ గా ఉందా? ఎవరికైనా ఇష్యూ ఉంటే చెప్పండి, ఇంకా కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, నాన్ పల్లీల్ ఇరికిరేన్ అంటే చూడండి, నేను బడిలో ఉన్నాను అని చెప్పడానికి నాన్ పల్లీల్ ఇరికిరేన్. పల్లి అంటే స్కూల్, మీరు స్కూల్ అని కూడా చెప్పొచ్చు మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం. తర్వాత నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేను అంటే నాన్, సిద్ధంగా అంటే తయారాగా, ఇరిక్కిరేన్. ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి నాన్ తయారాగా ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, లేదంటే నాన్ తయారాగా ఇరిక్కేన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నేను ఆఫీసులో ఉన్నాను అని చెప్పడానికి నాన్ ఆఫీసిల్ ఇరిక్కిరేన్. ఓకే, లేదంటే నాన్ అలువగతిల్ ఇరిక్కిరేన్ అని కూడా చెప్పొచ్చు మీరు ప్యూర్ గా చెప్పాలనుకుంటే, లేదంటే నాన్ ఆఫీసిల్ ఇరిక్కేన్ అని కూడా చెప్పొచ్చు. అందరికి క్లియరా సార్? ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో కూడా కొన్ని కొత్త వర్డ్స్ కూడా యాడ్ చేసామండి, కొన్ని కొత్త వర్డ్స్ కూడా యాడ్ చేసాము. అది మీకు సెంటెన్స్ నేను చెప్తున్నప్పుడు దాని మీనింగ్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పడానికి నాన్ తనియాగా ఇరికిరేన్. ఒంటరిగా అంటే తనియాగా. ఇక్కడ మీకు మనం ఆల్రెడీ ఒక గా సౌండ్ గురించి చెప్పుకున్నాం. తెలుగులో ఒంటరిగా ఏదైతే వర్డ్ ఘాతో ఎండ్ అవుతుందో తమిళ్లో చూసుకున్నట్టయితే ఘా వస్తుందని చెప్పాను కదా. నాన్ తనియాగా ఇరిక్కిరేన్ అని చెప్పి వస్తుంది. ఒంటరిగా అంటే తనియాగా. ఓకే, నెక్స్ట్ నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పడానికి నేనంటే నాన్ వస్తుంది, అలసిపోయి అంటే సార్వాగా. ఓకే, ఉన్నాను అని చెప్పడానికి ఇరిక్కిరేన్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. ఓకే, నాన్ సార్వాగా ఇరిక్కిరేన్ ఓకే అని చెప్పొచ్చు. అట్లాగే మనం ఆల్రెడీ ఇది నిన్న చెప్పుకున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము అని చెప్పడానికి. లైక్ నేను చెన్నైలో ఉన్నాను అని చెప్పడానికి నాన్ చెన్నైల్ ఇరిక్కిరేన్ అని చెప్పి చెప్పొచ్చు. అట్లాగే మీరు బస్సులో ఉన్నారనుకోండి, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్తాము? నేను బస్సులో ఉన్నాను అని చెప్తాం కదా. సో దాన్ని నాన్ బస్సిల్ ఇరిక్కిరేన్ అని మీరు చెప్పొచ్చు. అట్లాగే నెక్స్ట్ సెంటెన్స్ నేను మేడపై ఉన్నాను అని చెప్పడానికి మేడ అని తెలుగు పదాన్ని తమిళ్లో వచ్చి మాడి అంటారండి. మాడి ప్లస్ ఇల్, మేడ పైన అంటాం కదా. మాడి ఇల్ ఇరిక్కిరేన్. ఆ మేడ ఇల్ రాదండి, సారీ మేడ లోపల వస్తుంది, పై కూడా మనం సందర్భానుసారంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇల్ అనేది పై, పైన మేడ పై అంటాం కదా, ఆ పై అనే సందర్భంలో కూడా ఇల్ అనేది యాడ్ అవుతుంది, మాడి ఇల్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి మనం ఏదైతే పదాలు చెప్పుకున్నామో, ఈ సెంటెన్సెస్ చెప్పుకున్నామో
అది ఒక్కసారి చూద్దామండి, ఒకసారి ప్రాక్టీస్ చూద్దాం. ఓకే ఓకే చిన్న గారు సార్ సార్ ఒకసారి మనం ఇప్పుడు ఏదైతే పదాలు చెప్పుకున్నామో ఒక్కసారి మీరు ఒక్కసారి రిపీట్ చేయండి. ఓకే. నేను ఇంట్లో ఉన్నాను అన్నదానికి మనం తమిళ్లో ఏం చెప్తామో మీరు ట్రై చేయండి. అంటే ప్రొనౌన్సియేషన్ ప్లస్ వచ్చి మీకు ఒక ప్రాక్టీస్ లో ఉంటుంది. నాన్ వీటిల్ ఇరిక్కిరేన్. నాన్ వీటిల్ ఇరిక్కిరేన్. ఓకే నెక్స్ట్, నేను సంతోషంగా ఉన్నానని చెప్పడానికి నాన్ సంతోషమాగా ఇరిక్కిరేన్. ఓకే, నేను బడిలో ఉన్నాను అని చెప్పడానికి నాన్ పల్లిயில் ఇరిక్కిరేన్. పల్లిயில் ఇరిక్కిరేన్. సూపర్ సార్. ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి నాన్ తయారాగా ఇరిక్కిరేన్. తయారాగా ఇరిక్కిరేన్. ఓకే, నేను ఆఫీస్ లో ఉన్నాను అని చెప్పడానికి నాన్ ఆఫీసిల్ ఇరిక్కిరేన్. ఆఫీస్ అలువలగమిల్ ఇరిక్కిరేన్. అలువలగతిల్ ఇరిక్కిరేన్ అని కూడా చెప్పొచ్చు. ప్లస్ నేను ఒంటరిగా ఉన్నాను. నాన్ తనియాగా ఇరిక్కిరేన్. తనియాగా ఇరిక్కిరేన్. ఓకే, నేను అలసిపోయి ఉన్నాను. నాన్ సార్వాగా ఇరిక్కిరేన్. ఓకే ఓకే, నేను చెన్నైలో ఉన్నాను. నాన్ చెన్నైల్ ఇరిక్కిరేన్. ఓకే సార్, సూపర్. నేను బస్ లో ఉన్నాను. నాన్ బస్సిల్ ఇరిక్కిరేన్. ఇరిక్కిరేన్. ఓకే, నేను మేడపై ఉన్నాను. నాన్ మాడిயில் ఇరిక్కిరేన్. మాడిயில் ఇరిక్కిరేన్. ఓకే ఓకేనండి. థ్యాంక్ యూ. శారది గారు. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి మేడం. అంటే ఇంటిలో అనడానికి వీటిల్ అనాలా వీటిల్ అనాలా సార్? వీడు ప్లస్ ఇల్ అండి. వీటిల్ అంటే వీడిల్ అని కూడా అనొచ్చు, లేకపోతే వీటిల్ అంటారు. వీటిల్ అని కూడా అనొచ్చు. అంటే ప్రొనౌన్సియేషన్ మారుతూ ఉంటుంది ఏరియాని బట్టి. బట్ వీటిల్ అనేది కరెక్ట్ అయిన వర్డ్. ఓకే. శారది గారు. ఓకే, గోపాలకృష్ణ గారు సార్ మీరు చెప్పండి సార్. నేను ఇంట్లో ఉన్నానని చెప్పడానికి ఏం చెప్తారు? నాన్ వీటిల్ ఇరిక్కిరేన్. ఇరిక్కిరేన్ చెప్పొచ్చు, ఇరిక్కేన్ చెప్పొచ్చు. ఓకే, నేను సంతోషంగా ఉన్నానని చెప్పడానికి నాన్ సంతోషమాగా ఇరిక్కిరేన్. ఓకే, నేను బడిలో ఉన్నానని చెప్పడానికి నాన్ పల్లిயில் ఇరిక్కిరేన్. ఓకే, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి నాన్ తయారాగా ఇరిక్కిరేన్. ఓకే, నేను ఆఫీస్ లో ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? నాన్ ఆఫీసిల్ ఇరిక్కిరేన్. ఇరిక్కిరేన్. సూపర్ సార్. నేను ఒంటరిగా ఉన్నాను. నాన్ తనియాగా ఇరిక్కిరేన్. ఓకే, నేను అలసిపోయి ఉన్నాను. నాన్ సర్వాగా ఇరిక్కిరేన్. సార్వాగా ఇరిక్కిరేన్. ఓకే ఓకే, ఫైన్ సార్, సూపర్. ఓకే, లావణ్య గారు సార్. మీరు చెప్పండి మేడం. ఓకే సార్. జస్ట్ ఆయన అక్కడ చెప్తారు, నెక్స్ట్ మీరు చెప్పండి. ఓకే, నేను చెన్నైలో ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? நான் చెన్నైயில் இருக்கிறேன். ఓకే, నేను బస్సులో ఉన్నాను అని చెప్పడానికి நான் బస్సిల్ இருக்கிறேன். ఇరిక్కిరేన్. ఓకే, నేను మేడపై ఉన్నాను అని చెప్పడానికి நான் மாடியில் இருக்கிறேன். ఓకే ఓకే, సూపర్ మేడం. సార్ ఒకటి, చెప్పండి. మీరు ఇల్లు ఇంటి లోపల అన్నప్పుడు వీడు వీటిల్ అని అన్నారు కదా. అవునండి. ఇల్లు వచ్చినప్పుడు వీడు వస్తుందా? అదే ఇంటిలో అన్నప్పుడు వీటిల్ అలాగా వీటిల్ అంటే అలాగా సార్? మీరు చూసుకున్నట్టయితే మనం ఏమని రాస్తామండి? ఇల్లు అని రాయం కదా, ఇంట్లో అని రాస్తాం కదా మనం రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ. అట్లాగే వీడు ఇల్ అని మాట్లాడడం, వీటు ఇల్ అని మాట్లాడడం, వీటిల్ అని వస్తుంది.
ఆ టాటా సౌండ్ వచ్చినప్పుడల్లా ఈ ఇక్కడ వీటిల్ మారిపోతుందా సార్? అవునండి. ఒకటి అదేనా లాజిక్ మన అని? తెలుగులో హల్లు ఉంటది కదండి, హల్లు ప్లస్ ఈకారం, ఆ, హల్లు ప్లస్ ఈ కలిస్తే మనక ఫార్మేషన్ అనేది వస్తుంది. సేమ్ తమిళ్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో అని మాట్లాడుతున్నాం కదా, ఇంట్లో, అవును సార్. అట్లాగే వీటిల్ అని వస్తుంది. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రాజశేఖర్ గారు చెప్పండి సార్. సార్, చెప్పండి. నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? நான் வீட்டில் இருக்கிறேன். ఓకే, సూపర్. ఓకే, నేను సంతోషంగా ఉన్నానని చెప్పడానికి? நான் சந்தோஷமாக இருக்கிறேன். ఓకే, నేను బడిలో ఉన్నాను అని చెప్పడానికి? நான் பள்ளியில் పల్లీల్. இருக்கிறேன். பள்ளியில் పల్లీల్ అండి, పల్లీల్. பள்ளியில் இருக்கிறேன். ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి? நான் தயாராக இருக்கிறேன். తయారాగా ఇరుకారు. ఓకే ఓకే సార్, సూపర్. నెక్స్ట్ పాండు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పాండు గారు. నేను ఆఫీస్ లో ఉన్నానని చెప్పడానికి ఏం చెప్తారు? నాన్ ఆఫీసిల్ ఇరిక్కేన్. ఇరిక్కేన్ చెప్పొచ్చు, లేదంటే ఇరిక్కరేన్ చెప్పొచ్చు. ఓకే. ఎస్ సార్. నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పడానికి? నాన్ తనియాగా ఇరిక్కేన్. ఇరిక్కిరేన్, తరియాగా ఇరిక్కేన్ ఆర్ ఇరిక్కిరేన్. ఓకే. ఇరిక్కేన్. నేను అలిసిపోయి ఉన్నాను అని చెప్పడానికి? నాన్ సర్వాగా సార్వాగా ఇరిక్కిరేన్. సార్వాగా ఇరిక్కేన్. ఎస్ సార్. సార్వాగా ఇరిక్కేన్. ఓకే ఓకే. నేను చెన్నైలో ఉన్నాను అని చెప్పడానికి? సార్, నాన్ చెన్నైల్ ఇరిక్కేన్. ఇరిక్కిరేన్, సూపర్ అండి. ఓకే, నేను బస్సులో ఉన్నాను అని చెప్పడానికి? నాన్ బస్సిల్ ఇరిక్కేన్. బస్సులో ఇరిక్కిరేన్. ఓకే. నేను మేడపై ఉన్నాను? నాన్ మాడియల్ ఇరిక్కేన్. మాడియల్ ఇరిక్కిరేన్. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రాంబాబు గారు. ఓకే, రవికుమార్ గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు చెప్పండి సార్. ఓకే, నేను ఇంట్లో ఉన్నాను. నాన్ వీటిల్ ఇరిక్కేన్. ఓకే. నేను సంతోషంగా ఉన్నాను. నాన్ సంతోషమాగా ఇరిక్కేన్. ఓకే. నేను బడిలో ఉన్నాను. నాన్ పల్లిயில் ఇరిక్కేన్. ఓకే. నేను సిద్ధంగా ఉన్నాను. నాన్ తయారాగా ఇరిక్కేన్. నేను ఆఫీస్లో ఉన్నాను. నాన్ ఆఫీసిల్ ఇరిక్కేన్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఎస్జే ఎవరండి? ఎస్జే గారు, మీరు చెప్పండి. చెప్పండి. ఓకే, నేను ఆఫీస్లో ఉన్నాను. నాన్ ఆఫీసిల్ ఇరిక్కేన్. ఇరిక్కిరేన్. ఓకే. నేను ఒంటరిగా ఉన్నాను. నాన్ తనియాగా ఇరిక్కేన్. ఓకే, సూపర్ సార్. నేను అలసిపోయి ఉన్నాను. నాన్ సార్వాగా ఇరిక్కేన్. నాన్ సార్వాగా ఇరిక్కేన్. ఓకే. నేను చెన్నైలో ఉన్నాను. నాన్ చెన్నైల్ ఇరిక్కేన్. ఓకే. నేను బస్సులో ఉన్నాను. నాన్ బస్సిల్ ఇరిక్కేన్. ఇరిక్కిరేన్. ఓకే. నేను మేడపై ఉన్నాను. నాన్ మాడిల్ ఇరిక్కేన్. ఇరిక్కిరేన్. ఓకే ఓకే. మీ అందరికీ ఒక సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి అన్నది క్లియర్ గా వచ్చింది. ఇప్పుడు మీరు మోర్ ప్రాక్టీస్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను, నేను చెన్నైలో ఉన్నాను అన్న చోట మీరు వేరే వేరే, నేను తిరుపతిలో ఉన్నాను, నేను గుంటూరులో ఉన్నాను, నేను వైజాగ్ లో ఉన్నాను, ఇట్లా మీరు రిప్లేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా తొందరగా వస్తుంది. అట్లాగే బస్సులో ఉన్నాను, లేకపోతే నేను ఏరోప్లేన్ లో ఉన్నాను, నేను హెలికాప్టర్ లో ఉన్నాను, అట్లా మీరు సొంతంగా కొన్ని వర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే చెప్తున్నామో ఈ రోజు క్లాస్ లో వాటిని బేస్ చేసుకుని మీ ఓన్ సెంటెన్సెస్ కూడా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే మీకు తొందరగా ఇమాజినేషన్ లో ఆ వర్డ్ మీరు అనుకుంటూ ఉంటే మీకు చాలా తొందరగా అర్థం అవుతుంది, తొందరగా వస్తుంది. శర్మ గారు, సత్యవతి గారు, సార్ మీరు చెప్పండి మేడం. ఓకే.
ఓకే. నేను ఇంట్లో ఉన్నాను అంటే ఏం చెప్తారు? நான் வீட்டில் இருக்கிறேன். ఓకే. నేను సంతోషంగా ఉన్నాను అంటే? நான் சந்தோஷமாக இருக்கிறேன். సూపర్. నేను బడిలో ఉన్నాను. நான் பள்ளியில் இருக்கிறேன். ఓకే. నేను సిద్ధంగా ఉన్నాను అంటే? நான் தயாராக இருக்கிறேன். సూపర్. ఓకే. ఓకే మేడం. శ్రీనివాస్ గారు. శర్మ గారు చెప్పండి సార్. హలో శర్మ గారు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే శ్రీనివాస్ గారు. జ్యోతిని, అది పేరు చేంజ్ చేయలేదు. ఓకే ఓకే మేడం, చెప్పండి జ్యోతి గారు. ఓకే ఓకే. నేను సిద్ధంగా ఉన్నానంటే ఏం చెప్తారు? நான் தயாராக இருக்கிறேன். ఓకే. నేను ఆఫీస్ లో ఉన్నాను అంటే ఏం చెప్తారు? நான் ஆபீஸில் இருக்கிறேன் ஆர் நான் அலுவலகத்தில் இருக்கிறேன். ఓకే. ఓకే. నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పడానికి? நான் தனியாக இருக்கிறேன். ఓకే. నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పడానికి? நான் సార్వాக இருக்கிறேன். ఓకే ఓకే. నేను చెన్నైలో ఉన్నానని చెప్పడానికి? நான் చెన్నైயில் இருக்கிறேன். ఓకే ఓకే మేడం. సార్ ఇప్పుడు ఇల్లు, అమెరికా ఇల్లు అంటే ఏమొస్తుంది? అమెరికా ఇల్లు వస్తుందా? అమెరికా ప్లస్ ఇల్లు అంటే అమెరికాలో అని చెప్తున్నాం, అమెరికాలో అని చెప్తున్నాం కదండి, అట్లాగే అమెరికా, అమెరికా ఇల్, అమెరికా ఇల్. ఓకే ఓకే సార్. ఓకే. సారథి. సారథి గారు చెప్పండి. శ్రీరాముడు. స్క్రీన్ ఓపెన్ చేస్తాను. ఓకే. నేను ఒంటరిగా ఉన్నానని చెప్పడానికి ఏం చెప్తారు? நான் தனியாக இருக்கிறேன். తనియాగా ఇరికిరేన్. ఓకే. నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? நான் சார்பாக இருக்கிறேன். ఇరికిరేన్. ఓకే ఓకే. నేను చెన్నైలో ఉన్నానని చెప్పడానికి? நான் சென்னையில் இருக்கிறேன். ఓకే ఓకే సార్. తర్వాత నేను మేడపై ఉన్నాను. நான் மாடியில் இருக்கிறேன். ఓకే ఓకే ఓకేనండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే. మనము ఇప్పుడు ఏంటంటే నాన్ అండ్ ఇరికిరేన్ ఈ రెండింటిని యూజ్ చేసి కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాము. వాటితో మనము ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, ఏమేమి సెంటెన్స్ ఫార్మేషన్ చేసాము అని చెప్పి నేర్చుకున్నాం. నెక్స్ట్ నేను కూడా చెప్పొచ్చు సార్. చెప్పండి చెప్పండి సార్. நான் வீட்டில் இருக்கிறேன். నేను ఇంట్లో ఉన్నానంటే నాన్ వీటిల్ ఇరికిరేన్. ఓకే. నేను చూడకుండా ట్రై చేయండి, నేను అడుగుతాను క్వశ్చన్స్, మీరు చూడకుండా చెప్పడానికి. ఓకే సార్. చదవకుండా. ఓకే సార్. ఓకే ఓకే. నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? நான் సంతోషமாக இருக்கிறேன். ఓకే సూపర్. నేను బడిలో ఉన్నాను అని చెప్పడానికి? పల్లిயில் இருக்கிறேன். పల్లిயில் இருக்கிறேன். ఓకే సూపర్. నెక్స్ట్ నేను ఆఫీస్ లో ఉన్నాను అని చెప్పడానికి? நான் అలువలగத்தில் இருக்கிறேன். సూపర్ సూపర్ అండి. ఓకే. నేను ఒంటరిగా ఉన్నానని చెప్పడానికి? తనియాగా ఇరికిరేన్. ఓకే 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 సూపర్ సార్. ఓకే ఫైన్ అండి. ఐ హోప్ చూడకుండా కూడా చెప్పగలుగుతున్నారంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ వల్ల అందరూ కూడా దాన్ని ఈజీగా గ్రాప్ చేయగలుగుతున్నారు. ఓకే, మనము నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. నెక్స్ట్ సర్వనామంలోకి వెళ్దాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము నువ్వు అనే సర్వనామం ప్లస్ వచ్చి ఉన్నావు అనే హెల్పింగ్ వెర్బ్ అంటే ఇరికిరేన్ అని చెప్పి చెప్తాము. ఓకే సరే సార్. ఓకే ఈ సర్వనామం ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించి మనం
లైక్ ఉపయోగించి ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అని తెలుసుకునే ముందు మనం కొన్ని వర్బ్స్ నేర్చుకోవాలండి. ఎక్కడ, తెలుగులో ఎక్కడ అంటే తమిళ్లో ఎంగే, ఎక్కడ అంటే ఎంగే. ఓకే, స్నేహితుడు అంటే నన్బన్ అంటారు, నన్బన్. ఓకే, ఆరోగ్యంగా మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక వర్డ్ మనకి గాతో ఎండ్ అవుతుందో సిమిలర్ గా మాగా అనే లైక్ ప్రొనౌన్సియేషన్ వచ్చే వర్డ్ తమిళ్లో వస్తుంది. ఆరోగ్యమాగా, తనియాగా అట్లా. ఓకే, ఆరోగ్యంగా అంటే ఆరోగ్యమాగా, ఒంటరిగా అంటే తనియాగా, అందంగా అంటే అలగాగా. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఎక్కడ అంటే ఎంగే. ఓకే, స్నేహితుడు అంటే నన్బన్. ఓకే, ఆరోగ్యంగా అంటే ఆరోగ్యమాగా, ఒంటరిగా అంటే తనియాగా, అందంగా అంటే అలగాగా. ఓకే, వీటిని యూజ్ చేసి మనము ఎక్స్క్యూజ్ మీ ఓకే ఈ ప్రొనౌన్ అండ్ హెల్పింగ్ వర్బ్ అట్లాగే మనం నేర్చుకున్న ఈ వర్బ్స్ తో మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి తమిళ్లో ఏం చెప్తామండి? నువ్వు అంటే నీ, ఎక్కడ అంటే ఎంగే. ఓకే, ఇరిక్కిరాయ్ అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నది ఎక్కడ ఉన్నావు అని అడుగుతాం కదా. తెలుగులో కూడా ఉన్నావు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పక్కన క్వశ్చన్ మార్క్ పెడతాం కదా, సేమ్. నీ ఎంగే ఇరిక్కిరాయ్. ఓకే, నువ్వు ఎక్కడ ఉన్నావు. తర్వాత నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పడానికి నీ వీటిల్ ఇరిక్కిరాయ్, నువ్వు ఇంట్లో ఉన్నావు. అట్లాగే నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పడానికి నీ సంతోషమాగా ఇరిక్కిరాయ్. ఇక్కడ మీకు నేనులో మనం ఏదైతే ఇది నేర్చుకున్నామో సేమ్ యాస్టీజ్, బట్ ఏంటంటే ఇక్కడ మీరు నువ్వు నేను ప్లేస్ లో నువ్వు పెట్టాము, ఉన్నాను ప్లేస్ లో ఉన్నావు పెట్టాము. సో తమిళ్లో కూడా నువ్వు ప్లేస్ లో నీ వస్తుంది, ఉన్నావు ప్లేస్ లో ఇరిక్కిరాయ్ వస్తుంది. ఓకే, నువ్వు బడిలో ఉన్నావు అంటే నీ పల్లెలు ఇరిక్కిరాయ్. నువ్వు చాలా మంచిగా ఉన్నావు అంటే నీ చాలా అంటే రొంబ, నీ నువ్వు అంటే నీ, చాలా అంటే రొంబ అని వస్తుందండి. ఓకేనా, మంచిగా అంటే నండ్రాగా, ఇరిక్కిరాయ్ అంటే ఉన్నావు అని చెప్పొచ్చు. ఓకే, నువ్వు ఆకలితో ఉన్నావు. ఆకలి అంటే తెలుగులో తమిళ్లో పసి అంటారు, ఆకలితో అన్నారు కదా, పసియాగా ఇరిక్కిరాయ్. ఓకే, నువ్వు బయట ఉన్నావు అంటే నీ వెలియే, బయట అంటే వెలియే అంటారండి. బయట అన్న వర్డ్ కి వెలియే అనే వర్డ్ యూజ్ చేస్తారు తమిళ్లో. నీ వెలియ ఇరిక్కిరాయ్. ఓకే, నువ్వు బయట ఉన్నావు. అట్లాగే నువ్వు నిద్ర వస్తున్నట్టుగా ఉన్నావు అని చెప్పడానికి నీ తూక్కమాగా ఇరిక్కిరాయ్ అంటే తూక్కమాగా అంటే నీకు నిద్ర వస్తున్నట్టు అనే మీనింగ్ వస్తుంది. అట్లాగే నువ్వు గుడిలో ఉన్నావు అంటే నీ కోవిలిల్ ఇరిక్కిరాయ్. గుడి అంటే మనం తమిళ్లో కోవిల్ అంటారు, గుడిలో కాబట్టి కోవిలిల్. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు అంటే నీ, నా అనే వర్డ్ ఇప్పుడు వచ్చినప్పుడు ఎన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. నీ ఎన్ నన్బనాగా ఇరిక్కిరాయ్, నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు. ఓకే, సేమ్ మనము నేనులో ఎట్లయితే చెప్పాము సేమ్ నువ్వులో కూడా సేమ్ అవే చెప్తాము. సార్ చెప్పండి సార్. ఇరిక్కిరేన్కి రెగ్యులర్ లాంగ్వేజ్ ఇరికేన్ ఉంది, అలాగే ఉన్నావు ఇరికిరాయికి రెగ్యులర్ లాంగ్వేజ్ ఆల్టర్నేట్ ఉంటుంది సార్. ఇరిక్కిరాయ్ జనరల్ గా ఇరిక్కిరాయ్ యూజ్ చేస్తారండి, అంటే స్ట్రెస్ చేయరు. ఇప్పుడు ఇరిక్కిరాయ్ అని స్పెసిఫిక్ గా స్ట్రెస్ చేయరు కానీ ఇరిక్కిరాయ్ అని చెప్పి మాట్లాడతారు. ఓకే సార్. ఓకే, ఓకే సుస్మిత గారు.
సార్ మేడం మీరు చెప్పండి మేడం. నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఇక్కడ చూసే చెప్పండి, మీకు క్లియర్ గా ఉంది కదా? ఓకే సార్. చెప్పండి. నే ఎంగే ఇరికిరాయ్. నీ ఎంగే ఇరికిరాయ్. ఓకే. నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తాం మేడం? మీరు చూసి రీడ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. నీ విట్టల్ ఇరికిరాయ్. వీటిల్. ఓకే. వీటిల్ ఇరికిరాయ్. ఓకే. నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పడానికి? నీ సంతోషమాగా ఇరికిరాయ్. నీ సంతోషమాగా ఇరికిరాయ్. ఓకే. నువ్వు బడిలో ఉన్నావు అని చెప్పడానికి? నీ పల్లిயில் ఇరికిరాయ్. నీ పల్లిயில் ఇరికిరాయ్. ఓకే. నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పడానికి? నీ రొంబ నంద్రాగా ఇరికిరాయ్. ఇరికిరాయ్. ఇరికిరోమ్ అంటే ఉన్నాము అని చెప్పినప్పుడు వస్తుందండి ఇరికిరోమ్ అనేది. ఇక్కడ ఉన్నావు అని వచ్చినప్పుడు ఇరికిరాయ్ అని వస్తుంది. తర్వాత నువ్వు ఆకలితో ఉన్నావు. నీ పసియాగా ఇరికిరాయ్. నీ పసియాగా ఇరికిరాయ్. ఓకే ఓకే మేడం. నువ్వు బయట ఉన్నావు. నీ వెలియే ఇరికిరాయ్. నీ వెలియే ఇరికిరాయ్. ఓకే. నువ్వు నిద్ర వస్తున్నట్లు ఉన్నావు. నీ తూకమాగా ఇరికిరాయ్. తూకమాగా ఇరికిరాయ్. ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు. నీ కోవిలిల్ ఇరికిరాయ్. కోవిలిల్ అంటే గుడి అంటే కోవిల్, ఇక్కడ లో యాడ్ అవుతుంది కాబట్టి కోవిలిల్ ఇరికిరాయ్. ఓకే. నెక్స్ట్. నువ్వు నా స్నేహితుడుగా ఉన్నావు. నీ ఎన్ నంబనాగా ఇరికిరాయ్. నంబనాగా ఇరికిరాయ్. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. సుప్రజ గారు. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మీరు చెప్పండి. నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తాను? నీ ఎంగే ఇరికిరాయ్. నీ ఎంగే ఇరికిరాయ్. ఓకే. నువ్వు ఇంట్లో ఉన్నావు. నీ వీటిల్ ఇరికిరాయ్. నీ వీటిల్ ఇరికిరాయ్. ఓకే. నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ సంతోషమాగా ఇరికిరాయ్. ఓకే. నువ్వు బడిలో ఉన్నావు. నీ పల్లిயில் ఇరికిరాయ్. ఓకే ఓకే మేడం. సూపర్. నెక్స్ట్ సార్ శర్మ గారు. ఎస్ సార్. శర్మ గారు మీరు చెప్పండి సార్. నువ్వు బడిలో ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? నీ పల్లీలు ఇరికిరాయ్. ఇరికిరాయ్. ఓకే. నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పడానికి? నువ్వు నీ రొంబ నంద్రాగా ఇరికిరాయ్. నీ రొంబ నంద్రాగా ఇరికిరాయ్. ఓకే. నువ్వు ఆకలితో ఉన్నావు అని చెప్పడానికి? నీ పసియాగా ఇరికిరాయ్. ఓకే ఓకే సూపర్ సార్. ఓకే. చరణ్ గారు. ఎస్ సార్. మీరు చెప్పండి. నువ్వు బయట ఉన్నావు అని చెప్పడానికి? నీ వెలియే ఇరికిరాయ్. ఓకే. నువ్వు నిద్ర వస్తున్నట్టు ఉన్నావు అని చెప్పడానికి? నీ తూకమాగా ఇరికిరాయ్. ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు అని చెప్పడానికి? నీ కోవిలిల్ ఇరికిరాయ్. ఓకే. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు. నీ ఎన్ నన్బాగా ఇరికిరాయ్. నన్బనాగా ఇరికిరాయ్. నన్బన్ అంటే స్నేహితుడు అని వస్తుంది. నన్బనాగా ఇరికిరాయ్. ఇరికిరాయ్. ఓకే ఓకే సార్. సార్ చిన్న గారు. సార్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? నీ ఎంగే ఇరికిరాయ్. నీ ఎంగే ఇరికిరాయ్. ఓకే. నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పడానికి? నీ వీటిల్ ఇరికిరాయ్. నీ వీటిల్ ఇరికిరాయ్. ఓకే. నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పడానికి? నీ సంతోషమాగా ఇరికిరాయ్. ఇరికిరాయ్. ఓకే. నువ్వు బడిలో ఉన్నావు అని చెప్పడానికి? నీ పల్లిயில் ఇరికిరాయ్. ఓకే ఓకే సార్. లావజ్యం గారు.
హలో మేడం సార్ చెప్ నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? நீ ரொம்ப நன்றாக இருக்கிறாய். నండ్రాగా ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు ఆకలితో ఉన్నావు అని చెప్పడానికి? நீ పసియాగా இருக்கிறாய். నీ పసియాగా ఇరిక్కిరాయ్. ఓకే అండి. నువ్వు బయట ఉన్నావు అని చెప్పడానికి? நீ வெளியே இருக்கிறாய். వెలియే ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు నిద్ర వస్తున్నట్టు ఉన్నావు అని చెప్పడానికి? நீ தூக்கமாக இருக்கிறாய். తూకమాగా ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు అని చెప్పడానికి? நீ కోవలిల్ இருக்கிறாய். ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు అని చెప్పడానికి? நீ நண்பாக இருக்கிறாய். నీ ఎన్ నన్బనాగా ఇరిక్కిరాయ్. நீ என் நண்பனாக இருக்கிறாய். నన్బనాగా ఇరిక్కిరాయ్. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే. ఇంకెవరైనా ట్రై చేస్తారండి లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దామా? దీపక్ గారు చెప్పండి సార్. మీరు చూడకుండా చెప్పండి. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఏం చెప్తారు? நீ எங்க இருக்கிறாய். ఓకే సూపర్. ప్లస్ నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? நீ வீட்டில் இருக்கிறாய். వీటిల్. வீட்டில் ఓకే. వీటిల్ ఇరిక్కిరాయ్. ఓకే. నెక్స్ట్ నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పడానికి? நீ சந்தோஷமாக இருக்கிறாய். ఓకే. నువ్వు బడిలో ఉన్నావు అని చెప్పడానికి? நீ பள்ளியில் இருக்கிறாய். ఓకే. నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పడానికి? நீ ரொம்ப நன்றாக இருக்கிறாய். సూపర్. ఓకే. నువ్వు ఆకలితో ఉన్నావు అని చెప్పడానికి? நீ பசியாக இருக்கிறாய். పసియాగా ఇరిక్కిరాయ్. ఓకే. ఓకే సార్ బాగా చెప్పారు. చూడకుండా చెప్పడానికి ఎవరైనా ట్రై చేస్తారండి? ఇప్పుడు స్క్రీన్ లో చూపించాను చెప్పారు, బట్ చూడకుండా మీకు ఎంతవరకు సారథి గారు మీరు చెప్పండి, తర్వాత మేడం చెప్తారు. ఓకే. ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? నీ కోవిలిల్ ఇరిక్కిరాయ్. కోవిలిల్ ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు ఆకలితో ఉన్నావు అని చెప్పడానికి? నీ పసియాగా ఇరిక్కిరాయ్. ఓకే సార్ సూపర్. నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పడానికి? నీ సంతోషమాగా ఇరిక్కిరాయ్. సంతోషమాగా ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి? నీ ఎంగే ఇరిక్కిరాయ్. ఓకే. ఓకే సూపర్ సార్. ఓకే మేడం ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే సార్. జ్యోతి గారు నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? నీ వీటిల్ ఇరిక్కిరాయ్. వీటిల్ ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పడానికి? నీ సంతోషమాగా ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు అని చెప్పడానికి? నీ కోవిలిల్ ఇరిక్కిరాయ్. ఓకే. నెక్స్ట్ నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? నీ ఎన్ నన్బనాగా ఇరిక్కిరాయ్. నన్బనాగా ఇరిక్కిరాయ్. ఓకే సూపర్ అండి, పర్ఫెక్ట్ గా చెప్పారు. ఓకే. ఇంకెవరైనా ట్రై చేస్తారండి చూడకుండా చెప్పడానికి? నేను ట్రై చేస్తాను. ఓకే మేడం. ఓకే. నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్తారు? நீ எங்கே இருக்கிறாய். ఎంగే ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పడానికి? நீ வீட்டில் இருக்கிறாய். ఓకే. నువ్వు நீ సంతోషமாக இருக்கிறாய். నీ సంతోషమాగా இருக்கிறாய். ఇరిక్కిరాయ్. ఓకే సూపర్. అట్లాగే నువ్వు బయట ఉన్నావు అని చెప్పడానికి? நீ வெளியே இருக்கிறாய். నీ వెలియే ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు అని చెప్పడానికి? நீ కోవిలిల్ இருக்கிறாய். నంబన్ అంటే ఫ్రెండ్ అని చెప్పారు కదా సార్, తర్వాత నంబనాగా స్నేహితురాగా అని చెప్పారు కదా. ఈ రొటీన్ లో నంబన్ అనాల్సిందే సార్, నంబన్ అని కూడా అనొచ్చు సార్. ఆ ఫ్లో ఎలా అంటారంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎన్నోడ నన్బా నన్బా అంటారు, నన్బన్ అంటారు. నన్బా అన్నా సరే నన్బన్ అన్నా సరే
స్నేహితుడు అనే మీనింగ్ వస్తుందండి. జనరల్ యూసేజ్ లో ఏంటంటే నన్బా అంటారు. ఇప్పుడు మనం ఎవరైనా కలిసినప్పుడు జనరల్ గా ఎలా ఉన్నావు మనం జనరల్ గా తెలుగులో వాడం కానీ తమిళ్లో ఏమంటారంటే ఎన్న నన్బా ఎప్పుడు ఇరికే అంటే ఏ స్నేహితుడు ఎలా ఉన్నావు. మనం తెలుగులో ఏ స్నేహితుడు అని వాడం, జస్ట్ పేరు పెట్టి పిలుస్తాము. బట్ నన్బా అని కూడా వాడచ్చు, నన్బా అని వాడచ్చు, నన్బర్ అని కూడా వాడచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రొనౌన్ చూసుకున్నట్టయితే మీరు అనే పదాన్ని ఉపయోగించి మీరు ఉన్నారు అంటే నీంగల్ ఇరిగిరిగల్. వీటిని ఉపయోగించి మనము ఎలా చెప్తాము అన్నది చూద్దామండి. ఓకే, మీరు బాగున్నారా అంటే ఎదుటి వ్యక్తిని గౌరవంగా మీరు బాగున్నారా అని అడుగుతాం కదా. మీరు బాగున్నారా అని అడిగేటప్పుడు ఏమని అడుగుతాము? నీంగల్ నండ్రాగా ఇరికిరగల. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. నిన్న బాగున్నారా అంటే నల్లా అని చెప్పుకున్నాము, నలమాగా అని చెప్పుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మీరు నండ్రాగా అని చెప్తున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మీకు నల్లా అన్నా, నలమాగా అన్నా, నండ్రాగా అన్నా కూడా ఈ మూడిట్లో ఏదైనా సరే మీకు బాగు అనే అర్థం వస్తుంది. బాగు లేదంటే మంచిగా. మనం తెలంగాణ సైడ్ ఎట్లా మాట్లాడతారు, మంచిగా ఉన్నారా అని అడుగుతారు కదా. సో అట్లా ఇట్స్ ఆ లొకేషన్ బట్టి ఆ ప్రొనౌన్సియేషన్ ఆ వర్డ్ అనేది ఉపయోగిస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒకలా మాట్లాడతారు. నండ్రాగానే అడగొచ్చు, లేదంటే నల్లా లేకపోతే నలమాగా. నీంగల్ నండ్రాగా ఎరిగిరగల అంటే బాగున్నారా. నెక్స్ట్ మీరు ఇంట్లో ఉన్నారు అంటే మీరు అంటే నీంగల్, ఇంట్లో అంటే వీటిల్, ఉన్నారు అంటే ఇరికిరిగల్. మీరు ఇంట్లో ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్నారంటే నీంగల్ వీటిల్ ఇరికిరిగల్ అని చెప్పచ్చు. ఓకే, మీరు సంతోషంగా ఉన్నారు అని చెప్పాలనుకోండి ఏం చెప్తారు? నీంగల్ సంతోషమాగా ఇరికిరిగల్ అని చెప్పచ్చు. ఓకే, మీరు ఎక్కడ ఉన్నారు అంటే నీంగల్ చెప్పండి. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్. అవునండి, అవును. మీరు ఇక్కడ పైన కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇరిక్రాయ్ అన్న చోట దీర్ఘం వచ్చింది చూసారా. ఇరిక్రాయ్కి దీర్ఘం రాలేదు, బట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది ఒక్కొక్క సెంటెన్స్ కి ఒక్కొక్క వర్డ్ కి డిఫరెన్షియేషన్ ఉంటుందండి. ఆ క్వశ్చన్ మార్క్ రాలేదు. అవును. ఇరిక్రాయా కరెక్ట్. ఇన్బిల్ట్ ఉంటే మీకు అది యాడ్ అవ్వదు, లేదంటే ఇది వస్తుంది, దీర్ఘం యాడ్ అవుతుంది. ఇరికిరాయ్, వీటిల్ ఇరికిరాయా అని యూజ్ చేయాలి. అంతేనండి. అంటే దానికి ముందు ఎంగే ఇట్లాంటి వెర్బ్ క్వశ్చన్ కి సంబంధించిన వెర్బ్ లేకపోతే అప్పుడు మీకు అది చివరిలో ఆ వర్డ్ లేకపోతే మీకు చివరిలో ఆ దీర్ఘం వస్తుంది. వర్డ్ ఉంటే రాదు. ఓకే, మీరు సంతోషంగా ఉన్నారు అంటే నీంగల్ సంతోషమాగా ఇరికిర్గల్. ఇప్పుడు ఇదే మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాం అనుకోండి, అప్పుడు నీంగల్ సంతోషమాగా ఇరికిరగల అని యూజ్ చేయొచ్చు మనం. అంటే క్వశ్చన్ వేసేటప్పుడు చివరిలో ఆ దీర్ఘం అనేది వస్తుంది. సార్ వీటికి అన్నిటికీ ఇరికింగ్ అని కూడా వాడచ్చు కదండి సార్? వాడచ్చు మేడం. జనరల్ యూసేజ్ లో ఏంటంటే ఇరికింగ్ అని వాడతారు. ఇది ప్యూర్ మనం గ్రామటికల్ గా వెళ్తున్నాం కాబట్టి ఇరికిరగల్ అని చెప్పి వాడుతున్నాం. నీంగల్ సంతోషమాగా ఇరికిరగల్ అంటారు కదా. నీంగ సంతోషమాగా ఇరికింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇరికింగ్ లా అంటే క్వశ్చన్ మార్క్ మనం చెప్తున్నాం కదా, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఇరికింగ్ లా అని చెప్పి అడగచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటే నీంగల్ ఎంగే ఇరికిరగల్ అని చెప్పి అడుగుతాం కదా. నీంగే ఎంగే ఇరికింగల్ అని కూడా చెప్తారు. మీరు ఆఫీస్ లో ఉన్నారు అంటే నీంగల్ ఆఫీసిల్ ఇరికిరగల్. అంటే డబుల్-హెచ్ వర్డ్స్ వచ్చేటప్పుడు ఇరికిరగల అని రాకదు, ఇరికిరగల్ అని వస్తుంది, అంతేనా సార్? అంటే అవునండి, అవును. డబుల్-హెచ్ వర్డ్స్ ఏవైతే వస్తాయో లాస్ట్ లో ఇరికిరగల్ రెగ్యులర్ వర్డ్. అవునండి, అవును. అంటే మీరు క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఆ చివరిన ఒత్తుంది చూసారా, అది యాడ్ అవుతుంది. తెలుగులాగే అంటే మీకు సెంటెన్స్ కొంచెం
మొత్తం మీకు స్ట్రక్చర్ అంతా ఒకే విధంగా ఉంటుందండి, బట్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సేమ్ అండి. ఓకే, మీరు అలసిపోయి ఉన్నారు అంటే నీంగల్ సార్వాగా ఇరికిరగల్ అని చెప్పొచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారంటే నీంగల్ తయారాగా ఇరికిరగల్. ఓకే, మీరు ఒంటరిగా ఉన్నారు అంటే నీంగల్ తనియాగా ఇరికిరగల్. ఓకే, మీరు చాలా మంచిగా ఉన్నారు అంటే నీంగల్ చాలా అన్న వర్డ్ వచ్చినప్పుడు రొంబ అని యూజ్ చేస్తారండి. చాలా అంటే రొంబ, మంచిగా అంటే నండ్రాగా. ఇందాక చెప్పుకున్నాం కదా, మంచిగా అంటే నండ్రాగా వస్తుంది. బాగున్నారా అన్నప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మీరు నండ్రాగా యూజ్ చేయొచ్చు. మీరు లోపల ఉన్నారు అంటే నీంగల్ ఉల్ల ఇరికిరగల్. ఉల్ల అంటే లోపల. ఓకే, చెప్పండి సార్, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. ఇది చెప్పుకున్నంత దీని వరకు స్టార్ట్ చేస్తారు. గోపాలకృష్ణ గారు సార్, మీరు బాగున్నారా అంటే ఏం చెప్తారు? நீங்கள் நன்றாக இருக்கிறீர்களா? ఓకే, నండ్రాగా ఇరికిరగలా అని చెప్పొచ్చు, లేకపోతే నండ్రాగా ఇరికింగ్లా అలా కూడా చెప్పొచ్చు. అంటే జనరల్ యూసేజ్ లో ఇరికింగ్లా అని యూజ్ చేస్తారు. నెక్స్ట్, మీరు ఇంట్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? நீங்கள் வீட்டில் இருக்கிறீர்கள். ఓకే, మీరు సంతోషంగా ఉన్నారు అంటే நீங்கள் சந்தோஷமாக இருக்கிறீர்கள். ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారు? సుస్మిత గారు. ఓకే, చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఏం చెప్తారు మేడం? ఇరికిరగల్. ఇరికిరగల్. ఓకే, మీరు ఆఫీస్ లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇరికిరగల్. ఓకే, మీరు అలసిపోయి ఉన్నారు అంటే ఏం చెప్తారు? సార్వాగా ఇరికిరగల్. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారు అంటే తయారాగా ఇరికిరగల్. ఓకే 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 మేడం. ఓకే, సుప్రజ గారు. సుప్రజ గారు. శర్మ గారు చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్నారంటే ఏం చెప్తారండి శర్మ గారు? ఓకే, సూపర్. మీరు చాలా మంచిగా ఉన్నారంటే రొంబ నండ్రాగా ఇరికింగల్. ఓకే, మీరు లోపల ఉన్నారని చెప్పడానికి ఓకే, ఉల్లియల్ ఇరికింగల్. ఓకే, ఇరికిరగల్ లోపల. నెక్స్ట్, మీరు ఒంటరిగా ఉన్నారు అని చెప్తారు. ఓకే, నెక్స్ట్. ఓకే, మీరు అలసిపోయి ఉన్నారని చెప్పడానికి ఏం చెప్తారు? సార్వాగా ఇరికింగల్. ఓకే ఓకే సార్, సూపర్, బాగా చెప్తారు. సత్యవతి గారు. సార్, మీరు బాగున్నారని అనడానికి ఏం చెప్తారండి? நீங்கள் நன்றியாக இருக்கீங்களா? நன்றாக. ఓకే, నండ్రి అంటే మళ్ళీ అది ఒక మీనింగ్ మారిపోతుందండి. నండ్రి అంటే కృతజ్ఞత అని వస్తుంది. నండ్రాగా అంటే బాగున్నారా అని వస్తుంది. ఓకే, నెక్స్ట్, మీరు ఇంట్లో ఉన్నారు అని చెప్పడానికి நீங்கள் வீட்டில் இருக்கிறீர்கள். ఓకే, అదే మీరు ఇంట్లో ఉన్నారా అని చెప్పడానికి ఏం చెప్తారు? நீங்கள் வீட்டில் இருக்கிறீங்களா? ఓకే ఓకే, ఇక్కడ ఇరికింగా చెప్పచ్చు. ఇరికింగ్లా చెప్పచ్చు మీరు. ఇరికింగ్లా అనొచ్చు, ఇరికింగా అని కూడా అనొచ్చు కదండి సార్?
ఇరికింగా అంటే ఉన్నారు అంటే ఇరికింగా వస్తుందండి. ఉన్నారా అంటే ఇరికింగ్లా. అంటే మీరు అక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మీరు ఇంట్లో ఉన్నారు అంటే మీరు చెప్తున్నారు వాళ్ళు ఆయన ఇంట్లో ఉన్నారని చెప్పి. అట్లా కాకుండా ఉన్నారా అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు ఎదుటి వ్యక్తిని. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నీంగల్ వెయిటిల్ ఇరికింగ్లా అని చెప్పి చెప్పొచ్చు, అంటే జనరల్ యూసేజ్ లో. ఓకే, మీరు ఇంట్లో ఇరుక్కుపోయారు అని సార్ చెప్పండి. అది ఎలా చెప్పాలి సార్? ఇరుక్కుపోయారు అని. నీంగల్ వీటిల్ మాటికిరింగ్లా అంటే మాటికిరింగ్లా అంటే ఇరుక్కుపోవడం అండి. ఓకే, ఓకేనండి. ఓకే దీపక్ చెప్పండి, చిన్నగా చెప్పండి. సార్ ఇప్పుడు ఇలా క్వశ్చన్ చేసే వాటిలో ఇప్పుడు ఉన్నానా అంటే ఇప్పుడు ఇరుక్కరేన్కి ఎలా తిరిగి పెట్టాలి సార్? ఏదండి దేనికి? ఇప్పుడు ఇరుక్కరేన్ అంటే ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు ఉన్నానా అని అడగాలంటే దానికి ఎలా తిరిగి పెట్టాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లోకి వెళ్దాం, అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ చూస్తుంటే అది ఇరుక్కరేనా అనాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతాను అనుకోండి. ఇప్పుడు నేను కాకుండా నువ్వు అనే వర్డ్ వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావా అని అడుగుతాం కదా. ఇక్కడ చూడండి, నువ్వు ఇంట్లో ఉన్నావు అన్నది ఇరిక్రా అన్నా కదా. నీ వీటికి ఇరికియా అంటే ఉన్నావా అని చెప్పి వస్తుంది. ఇరికియా అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే ఉన్నానా అని మనల్ని మనం అలా నేను ఇంట్లో ఉన్నానా అలా. ఓకే, అప్పుడు మీరు ఏం చెప్తారంటే నా వీటిల్ ఇరిక్కేనా అని చెప్పి చెప్పచ్చు. ఇరిక్కేనా అంటే నేను ఉన్నానా, నేను ఇంట్లో ఉన్నానా అని చెప్పి అడగడానికి. ఉన్నాను అని చెప్పడానికి ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, ఇరిక్కేన్ అని చెప్పొచ్చు, ఇరిక్కానా అని చెప్పి చెప్పొచ్చు. అది ఇరిక్కానా అన్నది ఉన్నానా అని అడిగినప్పుడు నా వీటిల్ ఇరిక్కానా అని చెప్పి అడగచ్చు. అంటే ఉన్నానా అని వస్తుంది. అంటే మనం ప్రశ్నించుకోవడం, నేను ఇంట్లో ఉన్నానా అని. అవునండి. ఓకే, yes sir, Deepak here. దీపక్ గారు 1 minute. ఓకే, మీరు బాగున్నారా అని చెప్పడానికి ఏం చెప్తారు? మీరు బాగున్నారా సార్? నీంగ నల్ల ఇరుగల. నీంగల్ నండ్రాగా ఇరికిరగల. ఇప్పుడు ఓకే, నల్లా ఇరికింగ్లా అని కూడా చెప్పచ్చు, నో ప్రాబ్లం, కరెక్ట్ గా చెప్పారు. తర్వాత మీరు ఇంట్లో ఉన్నారని చెప్పడానికి ఏం చెప్తారు? నీంగ వీటిల్ ఇరుకిరగల్. ఓకే, ఓకే, మీరు సంతోషంగా ఉన్నారంటే నీంగ సంతోషమాగా ఇరుకిరగల్. ఓకే, ఓకే, మీరు అలసిపోయి ఉన్నారంటే నీంగ సార్వాగా ఇరుకిరగల్. సార్వాగా ఇరుకిరగల్. ఓకే, ఓకే సార్, సూపర్. ఓకేనండి, మనం ఈరోజు ఆల్రెడీ ఒక 3 హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ 3 ప్రొనౌన్స్, హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ వాటిని ఉపయోగించి వెర్బ్స్ ఎట్లా నేర్చుకోవాలి, వెర్బ్స్ ఉపయోగించి సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలని చెప్పి నేర్చుకున్నాము. సో నేను ర్యాండమ్ గా ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిల్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒకసారి మీరు ఎంతమంది చెప్పగలుగుతున్నారో చూద్దాం. ఓకే, రవికుమార్ గారు, సార్ నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? సంతోషమాగా ఇరిక్కిరేన్. సూపర్ సార్. ఓకే, నెక్స్ట్ నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? నాన్ సార్వాగా ఇరిక్కిరేన్. ఇరిక్కిరేన్. ఓకే, మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికి? మీరు అంటే మనం ఏం యూజ్ చేస్తామండి? మీరు అంటే నీంగల్. నీంగల్. ఎక్కడ అంటే ఎంగే. ఎంగే ఇరికిరగల్. ఎస్, ఇరికిరగల్ అని వస్తుంది. ఓకే, ఓకే సార్.
చిన్న గారు సార్ మీరు వచ్చి మీరు బాగున్నారా అని చెప్పడానికి ఏం చెప్తారు? நீங்கள் நன்றாக இருக்கிறீர்களா. ఓకే సూపర్. నెక్స్ట్ నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పడానికి నువ్వు 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 ఇంట్లో ఉన్నావు. నీ వీటిల్ இருக்கிறாய். ఓకే సూపర్ సూపర్ అండి. నేను చెన్నైలో ఉన్నాను అని చెప్పడానికి நான் చెన్నైயில் இருக்கிறேன். చెన్నైలో இருக்கிறேன். సూపర్ సార్. ఐ హోప్ అందరికీ కూడా బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ పర్సన్ అడుగుదాం. చరణ్ గారు. సార్ నేను బడిలో ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? చరణ్ గారు. సారీ సార్ అన్నిట్లో ఉన్నా. ఓకే நான் பள்ளியில் இருக்கிறேன். நான் పల్లీలు இருக்கிறேன். ఓకే నెక్స్ట్ నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పడానికి నీ మంచి చాలా చాలా అన్నది రొంబ రొంబ మీరు మనం నిన్న చెప్పుకున్న వర్డ్ యూజ్ చేసేసండి. మనం నిన్న 2 వర్డ్స్ చెప్పుకున్నాం కదా, అది యూజ్ చేయండి, ఇబ్బంది లేదు. నంట్రాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే నలమాగాన్ని కూడా యూజ్ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. నీ రంబ నండ్రాగా ఇరిక్కిరాయ్. ఇరిక్కిరాయ్. ఓకే ఓకే సార్ సూపర్. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు. ఎస్. నీ నన్బాగా ఇరిక్కిరాయ్. నీ ఎన్ నన్బాగా నీ ఎన్బాగా ఎన్ నన్బాగా ఇరిక్కిరాయ్. ఎన్ నన్బనాగా ఇరిక్కిరాయ్. నీ ఎన్ నన్బనాగా ఇరిక్కిరాయ్. ఎస్ ఎస్ ఓకే ఓకేనండి. నన్బనాగా నన్బనాగా స్నేహితుడిగా ఉన్నావు. నెక్స్ట్ రాజశేఖర్ గారు. సార్ మీరు అలసిపోయి ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? మీరు అంటే నేను అలసిపోయి అంటే వాకిరిగల సార్వాగా సారవాగా వాకిరి ఇరికిరిగల్ ఇరికిరిగల ఇరికిరిగల కరెక్ట్ కరెక్ట్ ఓకే. ఇరికిరిగల్ అంటారండి. అలసిపోయి ఉన్నారా అని అడిగితే ఇరికిరిగల అని చెప్పొచ్చు. అలసిపోయి ఉన్నారు అంటే నీంగల్ సార్వాగా ఇరికిరిగల్ అని మనం చెప్పచ్చు. ఎస్. మీరు ఒంటరిగా ఉన్నారు అంటే ఏం చెప్తారండి? మీరు అంటే నేను గారు, ఒంటరిగా అంటే తనయాగా ఇరికిరిగల్. ఓకే సూపర్ సూపర్ సార్. ఓకే ఓకే ఇంకెవరైనా ట్రై చేస్తారండి? సార్ మీరు ఏడుస్తూ ఉన్నావా అని అడగటానికి దుఃఖమాగా ఇరికిరియా. దుఃఖమాగా ఇరిక్రియా అన్నది రాదండి, అది కూడా వాడతారు. బట్ నీ అలిదిగిట్రికియా అని అడుగుతారు. అలిదిగిట్రికియా అంటే ఏడవడం. అలిదిట్రికియా అంటారు, అలిదిగిట్రికియా అంటారు. అంటే ఏడుస్తున్నావా అని అనడానికి నీ అలిదిట్రికియా అంటారండి. ఓకే ఇంకెవరైనా ట్రై చేస్తారా? పాండు గారు, పాండు గారు ట్రై చేస్తారా? ఓకే. నువ్వు గుడిలో ఉన్నావు అంటే ఏం చెప్తారు? నీ కోవిల్ ఇరిక్కిరాయ్. కోవిలిల్ ఇరిక్కిరాయ్. ఓకే ఓకే. తర్వాత మీరు సిద్ధంగా ఉన్నారు అంటే நீங்கள் తయారాగా ఇరిక్కిరిగల్. ఓకే సూపర్. నేను ఇంట్లో ఉన్నాను అంటే நான் வீட்டில் இருக்கிறேன். ఓకే ఓకేనండి సూపర్. ఐ హోప్ అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకున్నా. ఈ 3 హెల్పింగ్ వెర్బ్స్, ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వెర్బ్స్, అట్లాగే వెర్బ్స్ కూడా అందరూ చక్కగా గుర్తుపెట్టుకున్నారు, క్లియర్ గా చెప్తున్నారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ ఇరిక్కిరేన్ యూజ్ చేయాలో అక్కడ ఇరిక్కిరేన్ యూజ్ చేస్తున్నారు, ఇరిక్కరాయ్ దగ్గర ఇరిక్కరాయ్ యూజ్ చేస్తున్నారు, ఇరికిరిగల్ దగ్గర కరెక్ట్ గా ఇరికిరిగల్ యూజ్ చేస్తున్నారు. ప్రాపర్ గా వెళ్తామని అనుకుంటున్నాను, ప్రాపర్ గా నేర్చుకుంటున్నారు అందరూ కూడా. ఓకే ఇంకో